ఎనికి రాలేరా ఎవరు మీరు ముందుకు వెళ్తే ఎవరికి రాదు ఇప్పుడే చూస్తున్నారు. శ్రీహర్షిని విద్యా సంస్థల నూతన మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి ముందుగా గౌరవనీయ పెద్దలు వారి చేతుల మీదుగా పెద్దలు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి గారికి, అలాగనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు వీరాంజనేయ స్వామి గారికి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, సత్తెనపల్లి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, మార్కాపురం శాసనసభ్యులు మనందరి కరతాళతో శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు. MCA programs. This is not just నూతన మహిళా కళాశాల ప్రారంభోత్సవం బ్రోచర్ని స్వామి గారు, అలాగనే రవి గారు, అలాగనే ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా దామచర్ల సత్యనారాయణ గారు ఒంగోలు విద్యార్థుల చక్కటి క్లాప్స్ బిఎన్ విజయ్ కుమార్ గారు, లోకసాని బాలాజీ గారు, గంగాడ సుజాత గారు, నారాయణ రెడ్డి గారు వీరి చేతుల మీదుగా నూతన బ్రోచర్ ఆవిష్కరణ. విద్యార్థులు కరతాళ ధ్వనులతో నూతన బ్రోచర్ ఆవిష్కరిస్తున్నారు. దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగనే సంతనతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారి చేతుల మీద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మం సంధ్యాదీపనమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం మొట్టమొదటి గారు, అదేవిధంగా మన స్వామి గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారు, నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు, మేయర్ గారు, మన చైర్మన్ టూరిజం, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంపస్ మీ అందరికీ తెలుసు, హైవే మీద ఉండి చాలా బ్యూటిఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది. రాబోయే కాలంలో ఈ కాలేజు చాలా పాపులర్ అవుతుంది. ఇట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఒంగోలు డిస్ట్రిక్ట్ అండ్ మోర్ వన్ ఆఫ్ ద బెటర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని హర్షిని కాలేజ్ రవి గారికి, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీహర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ పర్టికులర్ ఫర్ విమెన్ మంచి ఇన్స్టిట్యూట్గా పేరుంది. హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ గారు, మరి మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా జిల్లాలోని ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీగా రూపుదిద్దుకోవాలని, మంచి అట్మాస్ఫియర్, మంచి బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. విద్యార్థులు కూడా గతంలో కూడా డిగ్రీ కాలేజ్ నుంచి కూడా మంచి అవుట్కమ్, మంచి రిజల్ట్ ఉన్నటువంటి విద్యా సంస్థ, ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి మన శ్రీహర్షిని
విద్యా సంస్థలు ప్రత్యేకంగా ఈరోజు మరలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావటం చాలా సంతోషదాయకం. మరి కాలేజీ బాగా అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి మంచి క్యాంపస్ సెలక్షన్స్తో ఉండి అందరి విద్యార్థులు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాను తలమానికంగా ఉండే విధంగా ఈ విద్యా సంస్థ తయారుగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చుట్టుపక్కల ప్రాంత నాయకులకు, పత్రికా ప్రముఖులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు నా శుభాశీస్సులు అందిస్తా ఉన్నా. చాలా సంతోషం. మన ప్రాంతంలో ఒక మహిళా ఉమెన్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ రావడం మన జిల్లాకు ఒక మంచి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన బాలికలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండేది. అటువంటిది ఈరోజు మన జిల్లాలోనే, మన జిల్లా హెడ్ క్వార్టర్ పరిసర ప్రాంతాల్లోనే ఈ కాలేజీ రావడం మన అందరికి కూడా ఒక రకంగా మన ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావించాలి. రెండవది, రవికుమార్, ఈ కాలేజ్ కరెస్పాండెంట్ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు మంచి విద్యావేత్తగా, ఈ ప్రాంతానికి సుపరిచితుడిగా, కాలేజీలు రన్ చేసినటువంటి అనుభవశాలిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజీ కూడా బ్రహ్మాండంగా రన్ చేయగలడనే నమ్మకం మా అందరిలో ఉంది. తప్పకుండా ఈ కాలేజ్ సక్సెస్ఫుల్గా ముందుకు రన్ కావాలని, మన విద్యార్థుల జీవితాలు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. శ్రీ హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ యొక్క కొత్త కాలేజీకి శ్రీకారం చుట్టినటువంటి యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, మినిస్టర్స్ కానీ, అలాగే ఎమ్మెల్యేస్కి, అలాగే ముఖ్య నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. రవి గారు చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి కాలేజీల్ని మరి అభివృద్ధి చేసుకుంటూ చివరికి ఇంజనీరింగ్ కాలేజ్, అందులోనూ కూడా ఉమెన్స్ కోసం ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కాలేజీ హైవే పక్కనే ఉండడము, బస్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నీ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఒక మంచి కాలేజీ మరి ఆడపిల్లల కోసం ఏర్పాటు చేయడం అనేది మొదటగా వారి కుటుంబ సభ్యులు నేను అభినందిస్తున్నాను. అలాగనే ఆడపిల్లలు కోసమే పెట్టారని అంటే ఆడపిల్లల మీద ఉండే ఒక నమ్మకం, పిల్లలు చక్కగా చదువుకుంటారని, మంచి డిసిప్లిన్తో చెప్పినట్టుగా వింటారని, బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోనికి మరి ముందుకు రావాలని చెప్పేసి మరి నేను మనస్ఫూర్తిగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. అలాగే విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మన ఒంగోలులో హర్షిని కాలేజ్ వారు కొత్తగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం, అలాగే మన గొరెంట్ల రవి గారు అంచెలంచెలుగా ఎంతో కష్టపడి ఒక చాలామందికి పేద విద్యార్థులకు కూడా సేవ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో మేము ఏది రికమెండ్ చేసినా ఎందుకన్నా పంపిండి మేము చూసుకుంటాననే ఒక మంచి మనసుతోటి చాలామంది మా నియోజకవర్గం కొండేపులో చాలామందికి కూడా ఫ్రీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి ఆ భగవంతుడు ఇంకా అంతా బాగా జరగాలని, ఆయన ఏ రంగంలో రాణించాలన్నా అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవికుమార్ గారికి మరొకసారి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవటం. మమ్మల్ని అందరినీ కూడా వేదిక మీద ఉండే అందరినీ కూడా ఈరోజు పిలిచారు. కాకపోతే రవి గారు ఆ రోజు 12వ తారీఖు పెట్టుకుంటామంటే సరే మంచి రోజు పెట్టండి అట్లానే అనుకున్నాం. తర్వాత డిఆర్సీ మీటింగ్ ఉంటాం, తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్లో మీటింగ్ ఉండటం వల్ల అంతా కొంచెం హడావిడి అయింది. అయినా కూడా ఈరోజు అందరం కూడా కలిసి హర్షిని మన రవి గారు ముందుకెళ్ళాలి, బాగా ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరం కూడా రావటం కూడా జరిగింది. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు 1995లో ఆయన ఒక ఐఓఎం కోచింగ్ సెంటర్ తోటి ప్రారంభించి ఆ తర్వాత 2003లో డిగ్రీ కాలేజీ,
2004లో ఇంటర్మీడియట్ కాలేజీ, దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉండి ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా ఈరోజు మన జిల్లాలో తెచ్చుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడూ నిరంతరం కూడా కష్టం చేస్తూ మంచి ఇన్స్టిట్యూషన్ అనే ఒక పేరు తెచ్చుకొని ఎన్నో కుటుంబాలు ఎంతోమంది కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి వాళ్ళని కూడా మనం చూసాం. అట్లా ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరు రావాలంటే దాని భవిష్యత్తులో కూడా ఇదివరకు ఏ విధంగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వ్యవస్థలో ఈరోజు బాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ప్రత్యేకించి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ది ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా పార్టీని కూడా అదేవిధంగా ఇందాక మన సత్య అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా దానికి పేదవాళ్ళు అనేది చూసి దానికి తప్పకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం, మంచి సంకల్పం ఉండ రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి జరగాలని తప్పకుండా కూడా మంచి పేరు మన రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగు పెట్టడం గొప్ప శుభపరిణామం. అవి కూడాను మహిళా ఇంజనీరింగ్ కాలేజీ మన జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ అనుకుంటాను ఇది. ఈ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. వారికి యాజమాన్యంలో ఉన్నటువంటి సిబ్బందికి విద్యార్థి విద్యార్థులందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చేస్తాను. ఎందుకంటే ఈ విద్యా సంస్థ ద్వారా మరింత బాలికా విద్యను ప్రోత్సహిస్తూ మహిళల ఉన్నత శిఖరాలకి ఎదిగేదానికి ఇక్కడ తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. దానిలో భాగమే ఈ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు ఇక్కడ ఏర్పాటు చేయటం. రవికుమార్ గారు జూనియర్ కాలేజెస్, హై స్కూల్స్ ఇవి నడుపుతున్నారు. వారి యొక్క చారిటీ కూడా మనకి మధ్యరాల వచ్చినప్పుడు పిల్లలు చదువుకోండి అంటే ముఖ్యమంత్రి గారు చెప్పగా నా పిల్లల్ని చదివిస్తామని ముందుకు వచ్చి చదువుమాన్న పిల్లలకి విద్యను వాళ్ళకి చదివి ప్రయోజకులు చేసే విధంగా వారు ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చాలా మందికి ఫీజులతో కూడాను వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో కాలేజీలు పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి, చాలామందికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పోయిన విద్యా సంవత్సరం 24-25లో ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి స్థాయి ఫీజులు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా 70% ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. మిగిలినది కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా తీర్చేదానికి ఒక కమిటీని వేయడం జరిగింది. అవి కూడా తీర్చి యాజమాన్యానికి అండగా ఉండేదానికి కూడా మన ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే విద్యార్థులకు సహకారమే కాకుండా యాజమాన్యాలు కూడా బలోపేతం అయితేనే మాత్రమే ఈ సంస్థల మనుగడ సాధిస్తాయనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నమ్మారు. గతంలో చేసిన తప్పులు ధర్నాలు చేసేవాళ్ళంటే వాళ్ళు చేసిన అప్పులకే వాళ్ళు ధర్నాలు చేస్తామంటే ఆ అప్పులు ఎలా తెచ్చాలని మంత్రుల కమిటీ, అధికారుల కమిటీలు వేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి మన ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యార్థుల యొక్క సిలబస్ దగ్గర నుంచి వారి యొక్క పాస్ కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. యూనిఫామ్ దగ్గర నుంచి షూ, బెల్ట్, టై దగ్గర తీసుకున్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థల బలోపేతం దేశాల్లో ప్రఖ్యాతించినటువంటి ఇన్స్టిట్యూట్స్ మన రాష్ట్రానికి వచ్చే విధంగా, అదే దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వారి కృషి ఎనలేనిది. ఈ సందర్భంగా ఈ హర్షిని ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ కీర్తిగా ప్రతిష్టలు మరింత పెరగాలని, ఇక్కడ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలు రావాలని, దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే సోదర శాసనసభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అట్లానే మన మేయర్ గారికి, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకి అందరూ కూడా నమస్కారం. ఉమెన్స్ కాలేజ్ పెట్టడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ముందుగా రవి గారికి.
రవి మా ఊరు పక్క ఊరే, చింతపల్లిపాడు. దాదాపు 95 నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు. ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ మందికి విద్యలో ప్రవీణ్యం తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇంకా మన ప్రాంతంలో కూడా ఇందాక చెప్పినట్టు మన స్వామి కానీ సత్య గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇందాక ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొన్ని పేద విద్యార్థులు ఏదో సహాయం చేయాలన్నా ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి. నువ్వు సంపాదించే దాంట్లో 10 మందికి బాగా చదువుకునే వాళ్ళకు కూడా 10 మందికి హెల్ప్ చేయి, నీ కాలేజీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగిద్దని చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ, ఈ కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాదు అటుపక్క ఏ విధంగా అయితే రికమెండేషన్తో లెటర్ పంపిస్తామో నీ కాలేజీ కూడా ఇలా సిటీ అని మేము లెటర్ రాసి నీకు పంపించే స్థాయికి ఈ కాలేజీ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చాలు గారు త్వరగా మేడం ఫాస్ట్గా త్వరగా ముప్పై సంవత్సరాల నుంచి ఒంగోలులో ఐఓఎం అనే కోచింగ్ సెంటర్గా, తర్వాత హర్షిణి విద్యా సంస్థలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఒంగోలులోను, అద్దంకి, మార్టూరు, ఏడుగుంటపాడులో దాదాపుగా స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో దాదాపు 10,000 మంది పిల్లలతో ఉన్న అగ్రగామి విద్యా సంస్థ శ్రీహర్షిణి విద్యా సంస్థలు. ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని, 100% ప్లేస్మెంట్ ఇవ్వాలని, ఆల్రెడీ హర్షిణికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత 30 ఏళ్ళుగా మేము పేరు తెచ్చుకున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం. అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీహర్షిణి అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఒక మంచి భరోసా ఉంది. అలాంటి శ్రీహర్షిణి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీహర్షిణి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది. అలానే ఎంసీఏ, ఎంబీఏ అవి కూడా ఓన్లీ గర్ల్స్కి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని 100% ప్లేస్మెంట్గా తీసుకెళ్ళబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలుగా డిగ్రీ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు మేము క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పిస్తున్నాం. డిగ్రీ లెవెల్లోనే ప్రతి 2 విద్యార్థుల్లో ఒకరికి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది. అలాంటి మేనేజ్మెంట్ మేము మరింత పటిష్టంగా పనిచేసి ఇంజనీరింగ్ చేరిన ప్రతి విద్యార్థినికి 100% ప్లేస్మెంట్తో బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఇన్ అండ్ అరౌండ్ ఒంగోల్ 50 కిలోమీటర్స్ రెడీస్లో బస్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఫుల్ సెక్యూర్ క్యాంపస్. నాకు పర్మిషన్ వచ్చి ఇంజనీరింగ్ సీట్ 360 అయితే ఈ కాలేజీలో ఆల్రెడీ 300 కంప్యూటర్స్ కొనడం జరిగింది. అంటే ఏఐసిటీ నామ్స్కి మించి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం మొట్టమొదటి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగిలిన ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఆల్ ఆస్పెక్ట్స్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీహర్షిణి విద్యా సంస్థల యొక్క ఖ్యాతికి ఏమాత్రం తగ్గకుండా మరింత వన్నె తెచ్చేలాగా శ్రీహర్షిణి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. CST Group of Institutions.
Till now, Harshni has now shown the academic excellence in school, inter and degree and PG levels. Right now it is stepping into the realm of higher education, and it is Harshni's main motto is to encourage the empowering of women through technical education. Thank you so much. This is Dr. Harshni, daughter of Ravi Kumar. The start of this new college is exactly the dawn of new era that is going to happen in this district, which only tells not only studies but also tells the student how to tackle the situations that's going to happen in the present generation, that is 21st century. Not only teach the students for how to study and what to do about these studies, but also to deal with the real situations that they're going to face in the future life. Yeah, thank you. పిల్లలకు సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. చాలా కేర్ అంటే ఇప్పటికీ కూడా ఇంటర్మీడియట్ గర్ల్స్ అంతా మన ఇంటి దగ్గరే ఉంటారు. అందరినీ చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇంజనీరింగ్ వాళ్ళని కూడా ఇంకా బాగా చూసుకొని వాళ్ళకి ఇంకొంచెం ప్లేస్మెంట్స్ కన్నీ చేసేటట్టు నా వంతుగా సెక్యూరిటీ పరంగా చాలా బాగా చూసుకుంటామని